పల్నాడు బహిరంగ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశ్చర్యపరిచింది. ఎంతగా అంటే ఆ ఒక్క సభ జనం స్పందన గురించి ఏకంగా 12 ట్వీట్లు పెట్టారు మోదీ. ప్రధాని మోదీ ఖాతా నుండి ఇలా ఒక ప్రోగ్రాంపై భారీగా ట్వీట్లు పెట్టడం అనేది చాలా అరుదు. అది కూడా మిత్రపక్షం టీడీపీ ప్రధాన బాధ్యత తీసుకుని నిర్వహించిన ఈ సభ విషయంలో ఆయన ఇంతగా ఎగ్జైట్ కావడం రాజకీయ వర్గాలను సైతం విస్మయపరిచింది. అంతేకాదు, వచ్చే ఎన్నికలలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని తేల్చేశారు మోదీ. అయితే ఇంతకీ ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ సాధ్యమేనా? వైసీపీని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని ప్రజల్ని ఆదుకునేందుకు మేం సర్వశక్తులు ఒడ్డుతామని ప్రజలు కూడా కూటమిపై అచంచలమైన నమ్మకంతో ఉన్నారని చెప్పేందుకు ఏర్పాటు చేసిన కూటమి తొలి బహిరంగ సభ అంచనాలను మించి అద్భుత విజయాన్ని సాధించింది. ఏ రాజకీయ పార్టీకైనా వచ్చే జనసందోహంలో ఉండే స్పందనను బట్టి పరిస్థితుల్ని అంచనా వేయవచ్చు. ఏ సభలో ప్రసంగాలు పూర్తయ్యే వరకు ఒక్కరు కూడా బయటకు వెళ్లలేదు. సభ పూర్తయ్యే వరకు వస్తున్నారు. 300 ఎకరాల ప్లేసులో జనం పూర్తిగా నిండిపోయారు. ఇంకా రోడ్ల మీద 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రసంగించిన నేతలు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చారు. జగన్ గత 5 ఏళ్లుగా అనేకసార్లు బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కేసులు ఆలస్యమవుతున్నాయన్న వాదన ఉంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగన్ స్థానమేంటో స్పష్టంగా చెప్పారు. జగన్ కాంగ్రెస్ వేర్వేరు కాదని స్పష్టం చేశారు. అంటే జగన్ను మోదీ కాంగ్రెస్ నేతగానే పరిగణిస్తున్నారు. అవసరార్థం జగన్ మద్దతు విషయంలో కామ్గా ఉండవచ్చేమో కానీ ఇతర విషయాల్లో ఆయనను క్షమించే అవకాశం ఉండదని స్పష్టం చేసినట్లు అయింది. వైసీపీ అవినీతిపైన విరుచుకుపడ్డారు మోదీ. 5 ఏళ్లుగా మంత్రులు పోటీపడి అవినీతి చేశారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని ఇంటికి సాగనంపాలి అని బలంగా కోరుకుంటున్నారని తేల్చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళుతూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. రాష్ట్రంలో కూటమి గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన రాజకీయ జీవితంలో అత్యంత భారీ బహిరంగ సభల్లో ప్రసంగించి ఉంటారు. అలాంటి సభలకు వచ్చే జనం, వారి స్పందనలపై ఆయనకు అవగాహన ఉంటుంది. పల్నాడు సభ కూడా అలాంటి భారీ సభల్లో ఒకటిగా మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, సభకు వచ్చిన వారి జోష్ ఆయనను మరింత ఎగ్జైట్ చేసింది. ప్రసంగాలు పూర్తయ్యే వరకు ఒక్కరూ బయటకు పోకపోగా సౌండ్ టవర్లెక్కి వినేందుకు ప్రయత్నించారు. కనీసం 10 కిలోమీటర్ల పొడుగుతా జనం ఉండడం చూసి ప్రజల్లో ఉన్న ఆకాంక్షను కూడా ఆయన గుర్తించారు. అందుకే ప్రసంగంలో ప్రజలు ఇప్పటికే కూటమికి జై కొట్టాలని డిసైడ్ అయిపోయారని చెప్పారు. పల్నాడు సభ సక్సెస్పై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనూ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా పావుగంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది. అందులో వ్యక్తిగత కుశల ప్రశ్నలతో పాటు కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తొలి బహిరంగ సభ అద్భుతంగా సక్సెస్ కావడం మోదీని కూడా ఆనందపరిచింది. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్లోనూ జోష్ నింపింది.
ఇకపోతే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి 2 చోట్ల అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఈ చిలకలూరిపేట సభ సాక్షిగా పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత ఏర్పాటు చేసిన తొలి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలవుతున్నాయంటే ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ప్రాంతీయ జాతీయ భావాలతో కలిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీల కూటమితో ఎన్డీఏ మరింత బలపడిందన్నారు. ఈ ఇద్దరు నాయకులు ఏపీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఇక ఇదే సమయంలో ఏపీలో జగన్ ప్రభుత్వంపై కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ మంత్రులు పాలనను గాలి కుదిరేసి అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రం అనేక రంగాల్లో వెనుకబడిందని వెల్లడించారు. ఏపీ పునర్నిర్మాణం జరగాలంటే ఎన్డీఏకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు కాదని, ఆ 2 పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు కుట్రలు పన్నాయని ఆరోపించారు. 2 పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పోర్టు డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొస్తామని మోదీ భరోసా ఇచ్చారు. ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమని చెప్పారు. ఎన్డీఏ సర్కారులో ప్రతి ఒక్కరూ పేదల కోసం పనిచేస్తారని చెప్పుకొచ్చారు. ఏపీ ఆవాస్ యోజన కింద 10 లక్షల ఇళ్లు ఇచ్చామని, జలజీవన్ మిషన్ కింద 1 కోటి ఇళ్లకు తాగునీరు అందించామని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు ప్రజలకు 700 కోట్లు ఇచ్చామన్నారు. ఆయుష్మాన్ భారత్తో ఏపీలో 1,25,00,000 మందికి లబ్ధి జరిగిందన్నారు. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. విశాఖలో ఐఐఎం, ఐఐఈ, తిరుపతిలో ఐఐటి, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించామన్నారు. 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ యువత కోసం అనేక జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పామని చెప్పారు. ఇకపోతే ఇండియా కూటమిలోని పార్టీలు పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతుంటాయని చెప్పారు మోదీ. కాంగ్రెస్, లెఫ్ట్ ఢిల్లీలో మాత్రమే కలుస్తాయని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే తెలుగువారికి కాంగ్రెస్ చేసిన అవమానంతోనే నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు. అలాగే తెలుగువారి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు ఎన్డీఏ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిందని చెప్పారు. అలాంటి నాయకుడికి కాంగ్రెస్ చేసిన అవమానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని తెలిపారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకి ఓటు వేసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారును అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంతకుముందు టీడీపీ, జనసేన నిర్వహించిన జెండా సభతో పోల్చితే చిలకలూరిపేట ప్రజాగళం సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సభ బాగా సక్సెస్ అయిందనే టాక్ ఆ కూటమి పార్టీల్లో వినిపిస్తోంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎన్నికల ఫలితాల నాడు తెలుస్తుంది.